హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నేను మీ షెఫ్ హరి మీకోసం ఈరోజు ఎంతో క్రిస్పీగా ఉండే మటన్ క్యాండీ స్టిక్స్ అండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీ కూడా అదే విధంగా ఉంటుంది. మంచి కలర్ఫుల్గా ఉండే ఈ రెసిపీ మీకోసం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉంటుందండి దీని టేస్ట్. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 400 గ్రాములు బోన్లెస్ మటన్ తీసుకుని ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి. ఈచ్ పీస్ 30 గ్రామ్స్ అంటే సరిపోతుందండి. ఈ టైప్లో ఉన్నట్టు కట్ చేసుకోండి. మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకుని ఈ విధంగా ప్లేట్లో తీసుకుని పెట్టుకోండి. తర్వాత కుక్కర్ తీసుకుని కుక్కర్లో ముందుగా మటన్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 4-5 పచ్చిమిర్చి ఇలా దంచుకుని వేసుకోండి. మటన్ మసాలా 1 టీ స్పూన్, 100 గ్రాములు పెరుగు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా మసాలా ముక్కను పెట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ కామెంట్ మర్చిపోకండి. ఈ విధంగా మొత్తం మసాలా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో తీసుకొచ్చి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి స్లోగా. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే కుక్కర్లో హెయిర్ ఉంటుంది కాబట్టి హెయిర్ పోయే వరకు కూడా పక్కన పెట్టుకొని తర్వాత మూత తీసుకోండి. కుక్కర్ మూత తీసిన తర్వాత వాటర్ ఇలా ఉంటే కనుక స్టవ్ వెలిగించుకొని కుక్కర్ మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి, కొంచెం దగ్గర పడేటట్టు. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మటన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకుని మటన్ చల్లారే వరకు కొంచెం బౌల్లో అలా పక్కన పెట్టుకోండి. మటన్ చల్లారిన తర్వాతే మసాలాలు యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఈ విధంగా రఫ్లీగా దంచుకొని వేసుకోండి. తర్వాత మీకు కావస్తే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే కనుక 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత బాగా ఇలాగా పొడిగా కలుపుకున్న ముందు ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ సరిపోతే కనుక మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. బాగా ఎక్కువ వేసుకోకండి, లైట్గా వేసుకొని గట్టిగా కలుపుకోండి. గట్టిగా ఉండేటట్టు ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మన దగ్గర 2 పిక్స్ ఉంటాయి కదండి, 2 పిక్స్ తీసుకుని ఒక్కొక్క 2 పిక్కి ఒక్కొక్క పీసు ఇలాగ మిడిల్ వచ్చే వరకు 2 పిక్ మిడిల్లోకి మటన్ వచ్చేటట్టు గుచ్చుకోండి. మొత్తం అన్ని పీసెస్ కూడా ఒక్కొక్క పుల్లకి ఒక్కొక్క పీసే గుచ్చుకోండి. ఇలా గుచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మొత్తం సైడ్లో అన్ని ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత కడాయి పెట్టుకొని మనకి ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం హీట్ వచ్చే వరకు ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 బై 1 ఇలాగ పీసెస్ 1 బై 1 వదులుకోండి. ఇలా వదులుకున్న తర్వాత వెంటనే మనం స్పూన్ పెట్టుకొని ఏది పెట్టి కలుపుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ఏదైనా పెట్టి కలుపుకోవచ్చు. వెంటనే మట్టి కదపండి. ఈ విధంగా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కదుపుకోండి. ఈ విధంగా మనం 4 నుంచి 5 నిమిషాల వరకు మీడియం హీట్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. హీట్ మేనేజ్ చేసుకోండి. ఫైర్ ఒక్కొక్కసారి పెంచుకోండి, ఒక్కొక్కసారి తగ్గించుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి 4-5 ఈ విధంగా చీలికలు చీరుకొని వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. అసలు కరివేపాకు మన రెసిపీలో లేదండి, ఈ రెసిపీలో నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే మన వాళ్ళు కరివేపాకు ఫ్లేవరు ఇష్టపడతారు కాబట్టి యాడ్ చేస్తాను. మీకు కావస్తే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా కలర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. కాబట్టి ఈ టైంలో ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుంచి సపరేట్గా తీసుకుందాం. ఈ మటన్ క్యాండీ స్టిక్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా చాలా బాగా కుదురుతుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ మీకు ఎలాగ వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎంత క్రిస్పీగా ఉందో చూడండి, సౌండ్ ఎలా వస్తున్నాయి, ప్లేట్లు వేస్తుంటే అంత క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది, ఏమాత్రం తగ్గదు, అసలు చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గ్రూప్స్లోకి మన వీడియోస్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.
మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం కాబట్టి మీ అందరు సపోర్ట్ నాకు చేయండి. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ షేర్ అండ్ లైక్ మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ చేస్తూనే ఉంటాను మీకోసం. నా కోసం మీరు షేర్ చేస్తూనే ఉండండి నా వీడియోస్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.